మిత్రమా, మూడవ పార్టు. అలక్య, అమూల్య విజయ్ని రమ్మని ఉత్తరం రాశారు. విజయ్కి వాణి గురించి ఏమీ చెప్పలేదు. విజయ్ వస్తూ ప్రయాణంలో వాణిని తలుచుకుంటూ తనలో తాను, వాణి ఆకాశానికి అంతుంది, నువ్వు లేకుంటే నా ఆవేదనకు అంతులేదు. మేఘాలలో మెరుపుంది, నా జీవితానికి వెలుగు నువ్వే వాణి. ఉరుముల మెరుపుల కలయికతో వాన కురుస్తుంది, మనసు తనువు కలయికతో అనురాగం పుడుతుంది, నువ్వే నా దానివి. మిత్రమా, నాలుగవ పార్టు. విజయ్ ఊళ్ళోకి వచ్చి అలక్యను, అమూల్యను కలిసి అన్ని విషయాలు తెలుసుకొని వాణిని కలిశాడు. వాణి విజయ్ల మాటలు. విజయ్, నేను నీ జీవితంలోకి రావచ్చా? వాణి, ఆకాశం చందమామను వద్దంటుందా? ఆకాశానికి అందం చందమామే కదా. నా జీవితానికి అందం నువ్వే కదా వాణి. విజయ్, అమావాస్యలో చందమామ కనపడదు, కానీ ఉంటుంది కదా వాణి. పున్నమి దాకా ఎదురు చూస్తాను. విజయ్, అమావాస్య మళ్ళీ వస్తుంది, పున్నమి కూడా మళ్ళీ వస్తుంది వాణి. అలా ఇద్దరు ఒకటయ్యారు. ఈ ప్రేమ కథ ఎలా ఉందో తెలపండి.